హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని క్యారెట్ పచ్చి శనగపప్పుతోని మసాలా కూర తయారు చేద్దామండి. ఇది చాలా తొందరగా ఇంకా చాలా టేస్టీగా రెడీ అయిపోద్దండి. నేనైతే లంచ్ బాక్స్ కోసం ఇలా తయారు చేశాను. దీనికోసం మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి. చిన్న కుక్కర్ తీసుకొని ఏదో ఒక కప్పు తీసుకోవాలి. కప్పుతోటి నేను అరకప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఒక అరకప్పు పప్పుకి 3 వంతులు అంటే కప్పున్నర వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు నానబెడదామండి. అలా నానిన తర్వాత అదే నీళ్ళతోటి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి విజిల్ ఇద్దామండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఈలోగా క్యారెట్ ఒక కప్పు, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కునివి, 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు 2 అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర కొంచెం మిక్సీ పట్టుకోవాలండి కోర్సుగాన. మనం కూరలోని ఎక్కడ కూడా ఎర్రకారం ఉపయోగించము. దానికి బదులుగానే ఈ పచ్చిమిరపకాయల ఈ అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఈ పేస్ట్ వేసుకుంటాం. దీనివల్ల కూర చాలా రుచిగా వస్తుందండి. ఈలోగా శనగపప్పు విజిల్స్ వచ్చేయండి. మరి మెత్తగా లేహంలాగా ఉడికిపోకూడదు, చిన్న పలుకుగా ఉండాలి. మూత తీసి చూడండి. మీకు కలుపుకుంటే కొద్దిగా వాటర్గా ఉంది కదా, వాటర్ ఉన్నా ఏమైపోద్దు, వాటర్ ఉంచండి. అలాగే ఇలా పలుకులా వస్తుందండి, చిన్న పలుకు ఉంటుంది మధ్యలో కలిపితే. చూశారు కదండి, అలా మెత్తగా లేహంలా కాకుండా ఇలా పలుకుగానే ఉండాలి. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని అదే కుక్కర్లోని కర్రీ చేసుకుందామండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ మళ్ళీ కడిగి క్లీన్ చేసుకొని తెచ్చుకొని కుక్కర్ని మళ్ళీ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇలాగా ఇంచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాకుండా ఇలా క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలండి. ముందు క్యారెట్ వేసుకుంటాను నేనైతే. క్యారెట్ వేగిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్నవి చిన్న ఉల్లిపాయలు 2 ఉంటాయండి, సన్నగా తరుక్కోవాలి. లేకపోతే మనం కొలత పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలో సగం ఉంటే చాలండి మనకి ఉల్లిపాయ ముక్కలు. అలాగా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు చక్కగా నూనెలో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్లోని పచ్చివాసన పోయి అంతా నూనెలో బాగా వేగిన తర్వాత రుచికి మనం మసాలాలు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. మీరు కారం ఉపయోగించక్కర్లేదండి. లేదు మీకు పచ్చికారం ఇలాగా మిక్సీ పట్టుకొని చేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా కారపొడి అయినా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇలా ఒకసారి ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, రుచి చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కూడా మసాలాలు, ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ గరం మసాలా అన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి శనగపప్పు కుక్కర్లోని, ఆ నీళ్ళతో పాటు వేసేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఇదంతా 1 నిమిషం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోని ఈ వాటర్ తోటే మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. కొంచెం వాటరీగా ఉంది కదా, అలాగ విజిల్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. మీకు ఆ టైంలో విజిల్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మూత పెట్టైనా ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోద్ది. కుక్కర్ 1 విజిల్ వచ్చిందండి, తీసి చూడండి. చల్లారిపోయిన తర్వాత విజిల్ ఓపెన్ చేస్తే ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ముద్దగా వచ్చిందో. నిజంగా ఈ కూర చాలా బాగుంటుందండి. రైసు, చపాతీలో కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు, మరి నేనైతే ఈ తీరులో చేశాను క్యారెట్ పచ్చెనపప్పు మసాలా కూర. మీరైతే ఏ పద్ధతిలో తయారు చేస్తారో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.